హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. అయితే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్న వీడియో ఏంటంటే మనకు ఈ టాప్ కాటన్ సీడ్స్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి కోసము మనము ఒక 2-3 సిరీస్లో ఈ టాప్ కాటన్ సీడ్స్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని కంపెనీల గురించి అయితే మనం చెప్పలేము. అన్ని కంపెనీలను చెప్పిన తర్వాత ఏవి ఏ నెలకు ఎట్లా సెట్ అవుతాయని కూడా పూర్తిగా మనం తెలిపే ప్రయత్నం అయితే చేస్తాం. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ అయితే చేయండి అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన మ్యాగజైన్ కంపెనీ అయితే చాలామంది రైతులకు ప్రిఫర్ చేయడం జరిగింది. చాలామంది రైతులు తీసుకుంటున్నారు కూడా. సో దాంతోపాటు ఇంకా వేరే కంపెనీస్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, టాప్ కంపెనీ, పెద్ద కంపెనీ అయిన రాశి కంపెనీలో మనం చూసుకున్నట్లయితే, రాశిలో మనం చూసుకున్నట్లయితే చాలా సంవత్సరాలు, గత ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న విత్తనం, ఇప్పటికీ దానికి అంతే డిమాండ్ ఉన్న విత్తనము రాశి 659 అనమాట. మంచి బలమైన నేల, ఎక్కువ పెద్ద స్పేసింగ్లో పెట్టుకుంటే చాలా మంచి దిగుబడి ఇచ్చే రకాలలో మనకు రాశి 659 అయితే వస్తుంది అనమాట. సో రాశి 659తో పాటు మనకు ఏదైతే రాశి కంపెనీలో షిఫ్ట్ అనేది చాలా ఫేమస్ అయిన వెరైటీ. షిఫ్ట్లో చూసుకున్నట్లయితే కొద్దిగా ఎర్లీ వెరైటీ అన్నమాట. సో కంపెనీ వాళ్ళు చెప్పేది 120 డేస్లో వస్తుందని చెప్తా ఉన్నారు, కానీ మనకు 130-140 డేస్లో క్లియర్గా అయితే వస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే మనం ఒకసారి తడి పెడితే కొద్దిగా లాంగ్ పోతుంది. తడి పెట్టక మాత్రం 130 డేస్లో 140 డేస్లో అయితే ఖచ్చితంగా కంప్లీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత దగ్గర పెట్టుకోవడానికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది రాశి షిఫ్ట్ అనమాట. ఇంకోటి మనకు రాశిలో కొత్తగా వచ్చింది రాశి అమేజ్ అని. సో ఈ అమేజ్ అనేది ఏంటంటే ఇది కూడా మనకు రాశి షిఫ్ట్ లాగే ఎర్లీగా ఉంటుంది. ఇది కూడా దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా మనము సైజ్ అనేది కాయ సైజు మంచిగా మీడియం టు స్మాల్ ఉంటుంది అనమాట. ఎక్కువ స్మాల్ అయితే ఉండదు, మీడియం టు స్మాల్ అయితే ఉంటుంది అనమాట. సో రాశి కంపెనీలో మనం మంచి అనుకునేది అంటే మన తెలుగు రాష్ట్రాలకు మంచిగా సెట్ అయ్యే రకాలలో 3 వెరైటీస్ అయితే బాగుంటాయి, మనమైతే చెప్పగలుగుతాం. ఇక దాంతోపాటు మనకు నూజివీడు కంపెనీలో కూడా చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నూజివీడు కంపెనీలో మనకు ఆద్య అనేది చాలా ఫేమస్ అయిన వెరైటీ. లాస్ట్ ఇయర్ అయితే దీనికి ఆద్యకు 1500, 1600, 1700, 1800 వరకు కూడా తీసుకోవడం జరిగింది ఆద్య అనేది. సో అంత ఫేమస్ అయినటువంటి దానికి తగ్గట్టు ఈ సంవత్సరం దిగుబడి కూడా బాగానే వచ్చింది. దానికి ఈ సంవత్సరం కూడా మంచి డిమాండ్ అవుతుంది అనమాట. సో దానికి కూడా ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ డబ్బులు వేచి రైతులు అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో అది ఎంతవరకు మీరు సమర్థిస్తారని దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది రైతులు ఏంటంటే ఒక 400 లెక్క పోతే వాయా మనకు మంచి దిగుబడి వస్తే చాలు అని అనుకుంటున్నారు. కాబట్టి ఇట్లా ప్రతి సీడ్ది హైప్ చేసి దాన్ని డిమాండ్ పెంచి ఎక్కువ రేట్కి అయితే అమ్ముతూ ఉన్నారు. సో ఏదైనా మట్టుకి ఆద్య అయితే మంచిగా ఉంటుంది. ఇందులో ఇంకోటి మనకు దగ్గర స్పేసింగ్ అంటే హై డెన్సిటీలో పెట్టుకోవడానికి అర్మితా అనేది చాలా బాగుంటుంది. నేను చాలా చోట్ల చూసిన, దానిపైన వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది గతంలో. మన ఆర్యన్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అర్మితా గురించి కూడా వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. అర్మితా కూడా మీరు హై డెన్సిటీలో పెట్టాలనుకుంటేనే ఇది పెట్టుకోండి. పెద్ద స్పేసింగ్లో అయితే అమృత్ ప్యాటర్న్ స్పేసింగ్లో మీరు ఇలాంటి సీడ్స్ అయితే పెట్టరాదు. అమృత్ ప్యాటర్న్లో ఎలాంటి సీడ్ పెట్టాలనేది ఇంకొక స్పెషల్ వీడియో చేద్దాం దాని గురించి. సో ఇప్పుడైతే మనకు ఈ వీడియో అయితే మీరు క్లియర్గా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి, ఒక లైక్ అయితే చేయండి. దాంతోపాటు మనకు ఇంకా దగ్గర పెట్టుకోవడానికి సిరి అనేది బాగుంటుంది. ఇందులోనే నూజివీడులోనే సిరి అనేది, ఇంకోటి విజేత అనేది. సో ఈ 3 వెరైటీస్ దగ్గర పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. సో మీరైతే హై డెన్సిటీలో పెట్టుకోవడానికి ఈ 3 అయితే తీసుకోవచ్చు అనమాట. దీంతోపాటు ఇంకో వీడియో కూడా చేద్దాం, హై డెన్సిటీలో ఎలాంటి సీడ్ సెట్ అవుతాయి అనేది. వాటిది కూడా ఒక సపరేట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి నాత్ బయో కంపెనీది మనకు ఫేమస్ వెరైటీ సంకేత్ అనమాట. సో సంకేత్ అంటే మంచి మీడియం టు బిగ్ బోల్ సైజ్ అయితే ఉంటుంది. కాయ కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఉన్నప్పటికీ దిగుబడి అనేది మంచిగా ఇస్తుంది అని చెప్పేసి చాలామంది రైతులు 2000, 3000, 3500 వరకు కూడా ఒక ప్యాకెట్ అమ్ముతూ ఉన్నారు. సో అయినప్పటికీ రైతులు దాన్ని తీసుకుంటా ఉన్నారు. మరి ఎంతవరకు అది మార్కెట్లో ఏంటంటే దాన్ని డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ దాని సప్లై అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి దాని రేట్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో రైతులు పైతవా అని చెప్పేసి 3000 రూపాయలు కూడా ప్యాకెట్ కొని పెడతా ఉన్నారు. సో అయినప్పటికీ సీడ్ అయితే బాగానే ఉంటుంది. సో ఇదైతే కాయ సైజు కొద్దిగా మీడియం టు బిగ్ బోల్ ఉంటుంది, ఎక్కువ స్మాల్ అయితే ఉండదు. సో హైట్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఇది, కాబట్టి దాన్ని హైట్ ఎక్కువ పెరగకుండా మంచిగా మనం చమత్కార్ లాంటివి కొట్టుకుంటా పోతే స్టెప్ వైజ్ కొట్టుకుంటా పోతే మంచి దిగుబడి సాధించవచ్చు ఈ సంకేత్ తీసుకొని. ఇంకోటి చూసుకున్నట్లయితే మనము ఫేమస్ వెరైటీ యుఎస్ కంపెనీ US 7067, 704 ఈ 2 వెరైటీస్ కూడా బాగున్నాయి. సో గత సంవత్సరం ఏంటంటే చాలామంది రైతులు ఈ డూప్లికేట్ 7067 తీసుకొని మోసపోయిన ఉన్నారు. మంచి ఒరిజినల్ సీడ్స్ దొరికితే
మీరు మంచిగా దిగుబడి అయితే సాధించవచ్చు. US 7067 గత 4-5 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది. మంచి ఫేమస్ వెరైటీ. దీన్ని కూడా 1200, 1300, 1400 షాప్లలో అమ్ముతూ ఉన్నారు. సో అయినప్పటికీ దీన్ని డూప్లికేట్ చేసి అయితే అమ్ముతూ ఉన్నారు. సో ఇది కూడా మనకు డిమాండ్ ఉన్న సీడు. ఈ సంవత్సరం కూడా దీనికి కూడా చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. దీంతోపాటు 704 అనేది దీనికి వెజిటేటివ్ బ్రాంచెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి దీనికి దూరం స్పేసింగ్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అమృత్ ప్యాటర్న్లో పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది 704 అనేది. ఇది కూడా ఏంటంటే మనకు హెవీ బ్లాక్ సాయిల్ దూరం స్పేసింగ్లో పెట్టుకోవడానికి 704 అనే US 706 US కంపెనీది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా మనకు చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రవర్ధన్ సీడ్స్లో మనకు రేవంత్ అనేది కూడా లాస్ట్ ఇయర్ చాలా హైప్ ఉండే, దీనికి కూడా చాలా ఎక్కువ మంది లైక్ చేసిండ్రు. అది దానికి తగ్గట్టు దిగుబడి కూడా బాగానే వచ్చిందనమాట రేవంత్ అనమాట. సో రేవంత్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 1500, 1600 ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసుకోవడం జరిగింది రైతులు అయితే తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దానికి అంతే డిమాండ్ అయితే ఉందన్నమాట. అదే కంపెనీ అంటే ప్రవర్ధన్ కంపెనీలో యాక్స్ అనేది ఇది హెవీ బిగ్ బౌల్ సైజ్ అయితే ఉంటుంది. అన్నమాట. సో ఈ యాక్స్ కూడా మీరు బలమైన నేలలో దూరం స్పేసింగ్లో పెట్టుకోవచ్చు యాక్స్ అనేది. ఇంకోటి తులసి కబడ్డీ అనమాట. తులసి సీడ్స్ వల్ల కబడ్డీ అనేది ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న సీడ్. దీనికి కూడా మంచి హైప్ అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఇదైతే బెస్ట్ సీడ్ నేనైతే చెప్పుతూ ఖచ్చితంగా నేను కూడా పెడతా ఉంటా. ఈ సీడ్కి అయితే ఖచ్చితంగా మనము పెట్టుకోవచ్చు. మంచి రేగడి భూమిలో అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులు అన్న నల్ల రేగడి భూమికి వేరే సీడ్ ఉంటాయి, లేదంటే తేలికపాటి నేలలకు వేరే సీడ్ పెట్టుకోవాలని అంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సెట్ అయితే కొన్ని సెట్ కావు. వాటిని కూడా సపరేట్గా వీడియోస్ అయితే చేద్దాం. మనం ఒకే వీడియోలో అన్నీ మాట్లాడుకుంటే అది పాసిబుల్ అయితే కాదనమాట. సో ఇంకొక కంపెనీ చూసుకున్నట్టే మనం క్రిస్టల్ కంపెనీ అనమాట. క్రిస్టల్ కంపెనీలో CCS 999 అనేది మంచి ఫేమస్ వెరైటీ, అది బాగుంటుంది. ఇంకొక ఫేమస్ వెరైటీ క్రిస్టల్ కంపెనీలో CCS 369 క్రిస్టల్ 369 అనే వెరైటీ మంచి దిగుబడి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. గత సంవత్సరం చూసుకున్నట్లయితే అధిక వర్షాలకు కూడా బాగా తట్టుకొని దగ్గర స్పేసింగ్లో హై డెన్సిటీ స్పేసింగ్లో బాగా సెట్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మంచి బరువైన కాయలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 369 అనే వెరైటీ కూడా క్రిస్టల్ కంపెనీ తీసుకోవచ్చు. ఇందులో ఇంకొకటి ఉంటుంది సదానంద్ ఉంటుంది. క్రిస్టల్ కంపెనీ సదానంద్ ఉంటుంది, వేద కంపెనీ సదానంద్ ఉంటుంది. సో ఇందులో ఏ తీసుకోవాలి అని కనుక చూసుకున్నట్లయితే వేదాల మీరు సదానంద్ తీసుకుంటే బాగుంటుంది. సో వేద సదానంద్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. వేదాల ఇంకోటి ప్లాటినం అనేది ఉంటుంది అనమాట. అది దగ్గర స్పేసింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది, అంటే హై డెన్సిటీలో పెట్టుకోవడానికి వేద ప్లాటినం బాగుంటుంది. సదానంద్ అయితే దూరం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంకొక కంపెనీ చూసుకున్నట్లయితే మనకు అంకుర్ కంపెనీ అనమాట. ఈ అంకుర్ కంపెనీలో కూడా ఈ అంకుర్ కంపెనీ మంచి కంపెనీ. దీంట్లో కూడా మంచి కాటన్ సీడ్స్ అయితే ఉన్నాయి. అంకుర్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అనీష్, కీర్తి, ఆ తర్వాత హరీష్, ఈ 3 వెరైటీస్ అయితే బాగుంటాయి. అంకుర్ అనీష్ ఒకటి బిగ్ బౌల్ సైజ్ ఉంటుంది, పెద్ద కాయలు ఉంటాయి అనమాట అంకుర్ అనీష్కు. ఆ తర్వాత కీర్తి అనేది బాగుంటుంది, ఇంకోటి హరీష్ అనేది. ఈ 3 వెరైటీస్ అయితే బాగుంటాయి ఇందులో అంకుర్ కంపెనీలో. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే శ్రీకర్ సీడ్స్లో జైహో అనే వెరైటీ బిగ్ బౌల్ సైజు దూరం స్పేసింగ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఆ తర్వాత మనకు సాయిబాబా సీడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా చాలా రకాల కంపెనీస్ అయితే ఉన్నాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. సో ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ కొన్ని పర్టికులర్ సీడ్స్ ఇవి హెవీ డిమాండ్స్ ఉంటాయి. సో ఇవి మీకు ఎక్కడ కూడా దొరుకుతాయి, కానీ ఏంటంటే కొన్ని డూప్లికేట్ చేసి అమ్మే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూసి మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో సీజన్ ఇంకా టైం ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎర్లీగా తీసుకుంటే కూడా కొద్దిగా తక్కువ ధరలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సీజన్లో ఇంకా ఎక్కువ రేటుకు అమ్మే అవకాశం కూడా ఉంటుంది. సో అది కూడా మీరు చూసుకోండి. సో ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి ఖచ్చితంగా మీరు మంచి సీడ్స్ ఎంచుకొని మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాటన్ సీడ్స్ గురించి తెలుసుకుందాము. ఒకే వీడియోలో అన్నీ సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.